జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. అంటే రాజకీయంగా వచ్చేసి తర్వాత బ్యూరోక్రాట్ల చేతిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల నుంచి కూడా ప్రస్తుతం ఏమైందంటే సినీ రంగం మీద పడింది. ఇది కొంచెం సెన్సేషన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారంటే దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పని ఒక కామెంట్ చేస్తున్నారు. ఒక కామెంట్ చేస్తే అది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, ఎంతవరకు అనుకూలంగా ఉండదని కనుక ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును సిబిఐకి ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విలువ పోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలువ పోతుంది కాబట్టి ఒకవేళ కనుక దానికి ఇస్తే అరే కేసు మన చేతిలోంచి సెంట్రల్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుందన్న ఒక ఆలోచనతో డెఫినెట్గా ఇవ్వదు అనేది ఒకటి చెప్తున్నారు చాలామంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సిబిఐకి ఇవ్వరు. కానీ ఇందులో కక్కుర్తి పడ్డ అంశాలు చాలా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్లో. సరే, ఒక పొలిటికల్ లీడర్ ఇంకొక పొలిటికల్ లీడర్ యొక్క వ్యవస్థ ఎట్లా ఉంది ఏంది తెలుసుకోవాలనుకుంటారు. అంటే ఒక శత్రువు యొక్క కదలికను ఎట్లా ఉంటుంది ఏం చేద్దామని చెప్పని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చాలామంది. అది రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేసే క్రమంలో కూడా సహజంగా జరుగుతుంది. పోనీ వాళ్ళకు సంబంధించిన రాజకీయ నాయకులు కాకుండా వాళ్ళకు రిలేటెడ్గా ఇంకెవరన్నా ఉంటే అది వాళ్ళు చేస్తారు. కానీ ఎంతవరకు వచ్చింది పరిస్థితి అంటే సినిమా యాక్టర్లను, అందులో కొందరు సినిమా యాక్టర్లు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళది, మరి వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఈ ప్రభాకర్ రావు గారినో లేకపోతే ఇంకెవరినో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు. కానీ పుకార్లు మటుకు షికార్లు చేస్తున్నాయి. ఎంత ఘోరంగా షికార్లు చేస్తున్నాయంటే ఇక ఆ హీరోయిన్ అటు ఈ హీరోయిన్ ఇటు, అరే నీకు ఇంత కక్కుర్తారా, నీకు ఇంత సొల్లు ఇంత కారుతుందారా నీకు అని చెప్పి అంటే ఎన్నో రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి అది నిజము అబద్ధం అనేది సిట్టు బయట పెట్టేంత వరకు ఎవరికి తెలియదు. కానీ ఊహాగానాలు మాత్రం ఎట్లా ఊహాగానాలు చేస్తున్నారంటే అబ్బా నిజంగా ఇదంతా నిజమే కావచ్చు అన్నంత ఫీలింగ్ వస్తున్నది. పాపం సినిమా యాక్టర్ నరేష్ అట వాడు ఏడుస్తాడట, అదొక కామెంటు. ఇంకో క్రీడాకారిణి అది దాని పరిస్థితి ఏందని చెప్పని, ఇంకో పెళ్ళైన వాళ్ళందరూ ఇదంతా పెద్ద సినీ ఇండస్ట్రీలో ఉన్న లొసుగులన్నింటినీ కూడా ఈ సిట్కు ఆపాదించి ఫోన్ ట్యాపింగ్కి ఆపాదించి చేస్తున్నారు. ఏదైనా అది జరిగితే జరుగుండొచ్చు, జరగకపోతే జరుగుండకపోవచ్చు. కానీ ఇంతవరకు ఇంకా వాస్తవం అనేది బయటకు రాలేదు. కేవలం ఊహాగానాలు మట్టుకే వస్తున్నాయి. ఈ ఊహాగానాల్లో ఒక్కటేంటంటే బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక బాధ్యతగా ఇది సిబిఐకి అప్పగించాలని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పగించదు అని చాలామంది చెప్తున్నారు. అప్పగిస్తే కేసు యొక్క లీడ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది, అంటే సిబిఐ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు మన చేతిలో ఏమి ఉండదు అనే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండొచ్చు. కాబట్టి ఇవ్వకపోవచ్చు అనేది ఒకటి. ఏదైనా పుకార్లు చేసే ముందు వెనక చూసుకోవడం, ఆడ మొగ చూసుకోవడం, వృత్తిపరంగా ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను గమనించడం చేస్తే బాగుంటుందన్న వాదన మటుకు వస్తున్నది. అంటే కొందరిని విమర్శిస్తున్నారంటే పాపం వాళ్ళు నిజంగా తెలిస్తే ఎంత ఇబ్బంది పడతారో, అది అబద్ధమైతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో. కొందరు దులిపేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు, కొందరు ఏడుస్తారు, కొందరు ఇంకా ఏదో రకంగా కష్టాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా. కానీ అది మొన్న ఈ మధ్యన చూసాం, అది సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఈ నాయకుడు కేటీఆర్ ఒక సినిమా యాక్టర్ను కలవడానికి వెళ్తే వాడు ఆబట్టిండు, వాడిని కొట్టిండు. తర్వాత వాళ్ళు ఫోన్లు ఆమె బాడీ గార్డ్స్ వచ్చి ఫోన్లు ఇగ్గుకున్నారు, తీసేసారు. అంటే వాస్తవానికి విరుద్ధంగా ఉంది. నిజంగా ఇది వాస్తవమేనా? ఒక ప్రశ్న, ఇది ఒక వాస్తవమేనా? వాస్తవానికి దగ్గరగా దాన్ని కనిపిస్తున్నారు. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా కనిపిస్తుంది. కానీ ఒక పెద్ద విల్లాలకు వెళ్ళే క్రమం లోపల ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక మామూలు వ్యక్తి ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఎట్లుంటుంది, రక్షణ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలే. ఇవన్నీ ఏది ఆలోచించకుండా వాడు కేటీఆర్ కొట్టిండు, వాళ్ళు వచ్చిర్రు, తర్వాత అలా బుదిరికి ఇచ్చిర్రు, చేసిర్రు, వాళ్ళ ఫోన్లన్నీ వాళ్ళ కొట్టిర్రు, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అని ఒక రకమైన పబ్లిసిటీ చేయడం వల్ల అది ఎవరికైనా కూడా కొంత ఇరిటేషన్ వస్తుంది. అంటే నిజంగా చెప్పడం తప్పులేదు.
కానీ నిజాన్ని ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి గోబెల్స్ ప్రచారం చేయడం మటుకు కొంత ఇబ్బందిగానే ఉంది. ఫోన్ టాపింగ్లో కేటీఆర్ ఇరుక్కుంటాడా, కేసీఆర్ ఇరుక్కుంటాడా, ప్రభాకర్ రావు ఇరుక్కుంటాడా, ఇంకెవరెవరు ఇరుక్కుంటారు అనేది అది సిట్టు తేల్చాల్సిన అంశం. అంతకంటే ముందే ప్రజలు తేల్చేస్తున్నారు సామాజిక మాధ్యమాలు అనేదే ఇప్పుడు వస్తున్న చర్చ. ఇంకో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల బండి సంజయ్ చెప్పినట్టుగా దీన్ని సిట్టు నుంచి సిబిఐకి అప్పగించారనేది మాత్రం చెప్తున్నారు. ఇక మునుముందు ఎన్ని జరుగుతాయో, ఇంకెక్కడెక్కడ ఎన్ని తేలుతాయో, ప్రభాకర్ ఎన్ని విషయాలు చెప్తాడో, ఎవరు వెళ్తారో, ఇప్పుడు డీజీపీ పేరు ఒకటి వచ్చింది, డీజీపీ ఎవరి పేరు చెప్తాడో, ఇవన్నీ కొంత హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా సెన్సేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో వాస్తవాన్ని వక్రీకరించే క్రమం లోపల మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంత నిదానంగా ఉండడం ప్రజలకు అవసరం అన్న వాదన మటుకు వస్తున్నది. జై శ్రీరామ్.